చెప్పాలనో మనం ప్రయాసపడితే బైబిల్ గ్రంథం అంటుంది, దేవుని వల్లరా మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ లేదు. దేవుని వల్లరా ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన ఒక మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. నిజంగా ఈ పరిశుద్ధాత్మ అనుభవం ఏదైనా, సపోజ్ మనము ఒక స్వీట్ షాప్కి వెళతాం, ఆ స్వీట్ షాప్కి వెళ్ళి ఆ స్వీట్లన్నీ కూడా మన కళ్ళతో చూస్తే ఆ స్వీట్లో ఉన్నటువంటి టేస్ట్ మనకు అర్థమైంది కదా? అర్థం కాదు కదా. కళ్ళతో చూసినందువల్ల మనకి ఆ స్వీట్లో ఉన్న రుచి ఏంటో మనకి తెలియనట్లే పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించకుండా, దాని గురించిన అవగాహన మనకి లేకుండా, లేదా పరిశుద్ధాత్మకు వచ్చినటువంటి ఆ యొక్క శక్తి మనం అనుభవించి రుచి చూచి తెలియకుండా ఇష్టానుసారంగా ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చెప్తే నమ్మేవాళ్ళు వెర్రోళ్ళండి, వినేవాళ్ళు వెర్రోళ్ళ. బైబిల్ గ్రంథం అంటుంది, దేవుని ఆత్మ మన మీదకి వస్తే మనం ఏమవుతాం? శక్తి పొందుతాం. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే బైబిల్ గ్రంథంలోనే ఉంది ఏమనంటే, ఆ ఆత్మ మనలో లోకాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఏం చేస్తుంది? ఒప్పుకొన చేస్తుంది. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే ప్రతి విషయాన్ని గురించి బోధించే వాళ్ళనైనా, వాళ్ళు ఒకవేళ సీనియర్ పాస్టర్లు అయినా, జూనియర్ పాస్టర్లు అయినా, లేక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పీకర్స్ అయినా, పరిశుద్ధాత్మ వారిలో ఉంటే వారిలో కలిగేది ఏంటంటే ప్రతి విషయంలో ఒప్పుకునే అనుభవం, కన్నీటితో ఒప్పింపబడుతూ ఉంటారు. కానీ వ్యసనం మనసు. అందుకే పరిశుద్ధాత్మ, ఆత్మ పరిశుద్ధమైనది అంటే పరిశుద్ధాత్మ ఒక మనిషిలోనికి ఎప్పుడు వస్తాడు? మన హృదయంలో పరిశుద్ధత ఉన్నప్పుడు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడు మన లోపలికి రాడు. వ్యసనం లోపల పెట్టుకొని, కుళ్ళు కంపు లోపల పెట్టుకొని, మత్సరం లోపల పెట్టుకొని, ఎదుటి వారిని విమర్శించి, అపహసించి, గేలి చేసే అనుభవం మనలో ఉంచుకొని పరిశుద్ధాత్మ మనలో ఉందంటే అది పిచ్చి మాటే. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత ఉన్న స్థలంలో ఉంటాడు. ఆయన పరిశుద్ధమైన హృదయంలో ఆయన వస్తాడు. ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి హృదయంలో యేసుకు చోటిచ్చి, హృదయంలో యేసు వాక్యానికి చోటిచ్చి, యేసుతో అన్యోన్య సహవాసం చేసే అనుభవం, యేసుతో మనసు కలిపే అనుభవం ఉండి ప్రతి క్షణం నన్ను నేను, నిన్ను నీవు ఎవరైతే దిద్దుకొని విమర్శించుకునే అనుభవం ఉంటుందో పరిశుద్ధత ఉన్న హృదయాన్ని ఆయన కోరుకుంటాడు. దేవుని వాళ్ళరా నిజంగా సద్దుకైలట, మాలోనే పరిశుద్ధాత్మ ఉంది, మాకే వాక్యం తెలుసు. బైబిల్ అంటుంది సద్దుకైలు దేవుని శక్తిని నమ్మని వారు అనే మాట ఉంది బైబిల్ గ్రంథం. దేవుని వాళ్ళరా అసలు పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఈరోజు మన జీవితాల్లో నిజంగా పరిశుద్ధాత్మకు విరోధంగా ఏది మాట్లాడ బెడిసికొట్టింది ఒకరోజు. ఒకవేళ ఏ సేవకుడు మీరు సౌండ్ పెట్టండి, నా మట్టుకు నేను చెప్తున్నా, ఇంతవరకు ఏ సేవకులు కూడా అలా చెప్పరు. పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న సేవకుల్ని వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకి దగ్గరగా వెళ్ళేసి చూస్తే గంటల తరబడి ప్రభు వాళ్ళ పాదాల యొద్ద నిజంగా బలమైన ప్రార్థన బలిపీఠాలు కన్నీటితో పెట్టే అనుభవం కలిగిన వాళ్ళు. కానీ ఒకవేళ ఎవరైనా ఆ విరోధమైన పరిస్థితిలో ఉంటే దేవుడు తీర్చుకుంటాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాళ్ళారా నిజంగా ఏ ఇన్స్ట్రుమెంట్స్ మనం కూడా పెడతాం కదా, సౌండ్ సిస్టమ్ మనం పెట్టమా? బైబిల్ గ్రంథంలో ఒక బూర ప్రజలను మేల్కొల్పుటకే అనేది ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకు సౌండ్ ఎందుకు పెట్టుకుంటాం? అనేక మంది దేవుని గురించి వినాలని, దేవుని మాటలు వినాలని, దేవుని సువార్త ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఒక హృదయాన్ని దర్శించి ఆ హృదయం మార్చబడి ప్రభు దగ్గరికి చేర్చబడుతుంది, ప్రభు రాజ్యం కట్టబడుతుంది అన్న విధంగా మనం ఏం చేస్తామంటే వాటిని ఉపయోగించుకుంటాం. ఈరోజు దేవుని వలన మన జీవితాల్లో
ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ వాయించాడు. ఎవరైనా? దావీదు. తెలుసా మీకు? దావీదు ఏం వాయించాడు చెప్పండి? దావీదు గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి అయినటువంటి దావీదు అరణ్యంలో గొర్రెలు కాసుకునేటువంటి టైంలో దావీదుకి సితారా వాయించే అలవాటు ఉంది. ఏ అలవాటు చెప్పండి? సితారా వాయించే అలవాటు. దావీదు అన్నలేమో యుద్ధ విద్య నేర్చుకుంటూ యుద్ధ ప్రవీణులుగా వారుంటే చిన్నవాడైన దావీదు గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరైనటువంటి దావీదుని దేవుడు తన ఆత్మ చేత నింపి బలపరిచాడు. హల్లెలూయా. చూద్దాం ఆ బైబిల్ గ్రంథంలో. చూడండి సమూయేలు గ్రంథం. చూద్దాం బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితార చమత్కారంగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో ననిది. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేదతీరి బాగాయెను. హల్లెలూయా. దేవుని వలన ఇక్కడ మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే ఈ యొక్క సౌలుని దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపిస్తూ ఉంది. అలాంటి సమయంలో సౌలు సేవకులు చెప్తూ ఉన్నారు ఏమనంటే, సితారా చమత్కారముగా వాయింపగలిగిన ఒకరిని విచారించుటకై మాకు సెలవిము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నువ్వు బాగుపడదు అని అతనితో అనేది. ఆ 23వ వచనంలో ఉంది, ఈ సౌలుకి దురాత్మ ఎప్పుడైతే వస్తుందో ఆ దురాత్మ పట్టినటువంటి సందర్భంలో దావీదు సితారా వాయించినప్పుడల్లా సౌలులో దురాత్మ ఏమైపోతుంది చెప్పండి? వెళ్ళిపోతుందట. దేవుని బిడ్డలారా, నిజంగా పరిశుద్ధాత్మ ఈ దావీదు మీద బలంగా ఉంటుంది. దావీదు ఆ చిన్న సితారా ప్లే చేస్తేనే, ఆ చిన్న సితారా వాయిస్తేనే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయి కార్యం జరుగుతుంది అక్కడ. దేవుని బిడ్డారా, అందుకే ఆ అపోస్తుల కార్యంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తులైన పౌలు గారు కూడా అక్కడ ఒక మాట చెప్పారు. ఏమనంటే, నేను ఆత్మలో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. దేవుని వల్ల పెదవులతో పాడే అనుభవం ఉన్నది, రెండవది ఆత్మతో మనసుతో పాడే అనుభవము ఉంటుంది. అందుకే ఇక్కడ పౌలు గారు అన్న మాట ఆత్మతో పాడుదను, మనసుతో పాడుదను. అలానే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆత్మ అభిషేకము కలిగి వాయించేటువంటి మంచి వాయిద్యకారులు కూడా ఉన్నారు. అప్పుడు తెలియక అపోహపడుతున్నారేమో చాలా మంది. కొంతమందిని దేవుడు నిజంగా ఒక తమ్ముడు గురించి ఒక దైవ సేవకుడు ఒక ప్రవచనం చెప్పాడు. ఏమనంటే, ఆ తమ్ముడు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తా ఉంటే మంచిగా దేవుని ఆత్మ ఆ తమ్ముని మీదకి రిలీజ్ అవుతుంది, విడుదల అవుతుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఏలియా ఎలీషా ఉన్నాడు. వీళ్ళిద్దరూ, ఏలియా శిష్యుడు ఎలీషా, ఎలీషా శిష్యుడు గెహజీ. కానీ ఏలియా తన దుప్పటి ఎలీషా మీదకి వేస్తే నిజంగా ఈ ఎలీషా ఏలియా వెంట పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. తర్వాత గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దాను ఈ అనుభవాల్లో దైవజనుడు వెళ్ళిపోతాడు. ఇంకెందుకు నువ్వు విడిచిపెట్టట్లే, ఎక్కడ
విడిచిపెట్ల ఎలీషా. చివరికి అడిగాడు, దైవజనుడా నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఏలియా అభిషక్తుడు కాబట్టి ఆ ఏలియాకు ఉన్నటువంటి శ్రేష్టమైన అభిషేక అనుభవాన్ని ఎలీషా ఎవరిలో నుంచి కోరుకున్నాడు చెప్పండి? ఏలియాలో నుండి కదా. ఆ ఎలీషా అభిషేకం కలిగినటువంటి వాడై దేవుని వల్ల ఏలియా 100 కార్యాలు చేస్తే 2 పాళ్ళ అభిషేకం కలిగిన ఎలీషా శ్రేష్టమైనటువంటి డబల్ మిరాకిల్స్ జరిగించినట్లుగా మనం చూడగలం. అదే ఎలీషాను వెంబడించిన గెహజీ ఉన్నాడు. ఈ యొక్క గెహజీ మనసు దేని మీద ఉంది చెప్పండి? అంటే ఏలియా ఎలీషా మనసు, అభిషక్తుడైన దైవజనుడైన ఏలియాతో ఎలీషా మనసు కనెక్ట్ అయింది. అదే ఎలీషా మనసు ఆత్మ అభిషేకం కోసం ఆశతో ఆరాటపడింది. ఈరోజు దేవుని వాళ్ళరా, కానీ ఎలీషా మనసుతో గెహజీ మనసు ఐక్యపరచబడల. కాబట్టి ఈ యొక్క గెహజీ నయమాను యొక్క రథం వెంట పరిగెత్తి నయమాను తెచ్చినటువంటి బహుమానాన్ని ఆశించి, ధనాన్ని ఆశించి, ఆ వెండిని వస్త్రాలను ఆశించి గెహజీ ఏమో పుష్టులు సంపాదించుకున్నాడు. ఎలీషా ఏమో దేన్ని సంపాదించుకున్నాడు చెప్పండి? నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఈరోజు దేవుని వల్లరా బైబిల్ గ్రంథమే స్పష్టం చేస్తా ఉంది, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ గతించిపోతాయి. కానీ గతించినటువంటిది ఏంటి చెప్పండి? శాశ్వతమైనటువంటిది ఏంటి చెప్పండి? దేవుని చిత్తములు జరిగించేటువంటి వాళ్ళు నిరంతరము నిలుస్తారు. దేవుని వల్లరా ఏలియా ఇంకా నాకు చాలయ్యా అంటే నీకు మారుగా ఎలీషాను అభిషేకించని దేవుడే చెప్పాడు. కానీ మరి వాళ్ళు ఇరువురి వెంబడింపులో దేవుని వల్లరా నిజంగా ఏలియా ఎలీషా మనసు కనెక్ట్ అయినట్లు గెహజీ మనసు ఎలీషాతో కనెక్ట్ కాల, దేవుని మనసుతో ఏకీభవించలా. కాబట్టి దేవుని శక్తి కాదు, కానీ లోకంలో ఉన్న శరీర సంబంధమైన, లోక సంబంధమైన తుచ్చమైన ధనం, వెండి వస్త్రాలను ఆశించి దేన్ని సంపాదించుకున్నాడు? పుష్టును సంపాదించుకున్నాడు. కానీ ఎలీషా దేన్ని సంపాదించుకోవాలని కోరుకున్నాడు? తన ఎద్దులను కూడా విడిచి ఏలియా వెంట వెళ్ళొచ్చు అంటూ ఉన్నాడు, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో నీవు నేను ఏదో ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి అయిపోయిందంటే అది సరిపోయేటువంటిది కాదు. దేవుని బిడ్డ, దేవుని ఆత్మను పొందుకోవాలన్న నీలో నాలో పరిశుద్ధమైన హృదయం ఉండాలి. ఆ పరిశుద్ధమైన హృదయముకు తోడు దేవుని చిత్తం, దేవునితో నీ మనసు ఐక్యపరచబడి దేవుని ప్రజలందరితో నీ మనసు ఐక్యపరచబడిన అనుభవం ఉండాలి. కానీ వ్యసనం, మనసు మత్సరం, అసూయ, కుళ్ళు, కంపు బ్రతుకు లోపల పెట్టుకొని మనం ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు. కానీ పరిశుద్ధ ఆత్మ నీలో నాలో ఉంటే దేవుని వల్లరా మనం ఏం చేస్తాం? అసలు అలరంటే ఏందండి? బూతులు ఆడుకోవటం అల్లరి కాదు, సినిమాలు, డ్యాన్సులు ఇవి అల్లరి కాదు కదా, కొట్లాటలు అల్లరి కాదు, భయంకరంగా విచ్చలవిడితనంగా తిట్టుకోవడం అల్లరి కాదు, కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం అల్లరి కదా. ఇది ఎక్కడ న్యాయం అండి? కానీ దావీదు సితారా చేతబట్టుకొని వాయించినప్పుడల్లా సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. తప్పు. వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే ఏదైనా వస్తారు. అదే ఒక ఆయన చెప్తున్నాడు, మీరు అరగంట సీరియల్ చూసినా గంట ప్రార్థన చేయండి. ఏంటంటే అరగంట ఏమో సీరియల్ చూడండి, గంట అసలు మనం 15 నిమిషాలు ప్రార్థన చేసే మొక్కలేము. మనకి ఆ అనుభవం మనకు ఉందా? అసలు చెప్పండి, ఉందా? నిజం. దేవుని వల్లరా నిజంగా ఎవరు కూడా సినిమా సీరియల్ చూడవచ్చు, అది అలా కాదు కదా, కాదు. అదెందుకు అలాగైంది? బండబూతులు ఆడవచ్చు, అది అలా కాదు. విస్తారంగా ఏర్పడితే మాట్లాడవచ్చు, దేవుని సన్నిధి ఎదుట ఏమి చేయొచ్చు, పాట కచేరీలు, డ్రామాలు, డ్యాన్సులు అన్నీ చేయొచ్చు, అది అల్లరి కాదు కదా. అలరంటే ఏంటి? ఏంటి? దైవ సేవకులు కన్నీటితో ప్రభు పాదాల యొక్క సిద్ధపాటు కలిగి 4 విత్తనాలు విత్తుదామని ప్రయాసతో వచ్చిన వాళ్ళు ఆత్మలో పాడటం అల్లరి కదా. ఏదైనా రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నా
చిన్న వయసులో నాకు 5 years ఉంటాయేమో, 5 సంవత్సరాల వయసు అప్పుడు బండ సందున పావురం ఆ పేటు వీటిలో పావురం అనే ఒక పాట నాకు వినపడతా ఉంది. నేను అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. నాకు ఎప్పుడు మా అమ్మమ్మ చెప్తా ఉంటుంది, నాకు గుర్తు, అమ్మమ్మ నాకు ఆ పాట కావాలి. నేను పాటలు పాడే అనుభవం ఆ పాటతో ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. నాకు ఆ పాట కావాలి, నాకు నేర్పించమని చెప్పి అడిగితే, అమ్మో నేనే చదువుదాన్ని ముద్దుదంట, నేనెట్లా నేర్పేదాన్ని. అప్పుడు మా అమ్మ నాకు చెప్పింది, ప్రార్థన చేసుకోమా, యేసయ్య నేర్పిస్తాడా. హల్లెలూయా. కానీ అప్పట్లో తెలిసి తెలియని వయసు, చిన్న వయసులో ఏమని అడగాలి అంటే ఆమె అంది, యేసయ్య నాకు ఆ పాట నేర్పించు. అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడైనా ఏదైనా ఒక కొత్త పాట వచ్చింది నేర్చుకోవాలంటే ముందు ప్రభు సన్నిధిలో అడుగుతా, దేవా ఆ పాట నాకు నేర్పు. 1 మారు 2 మార్లు 3వ మారు విన్నానంటే నేను నోరు తెరిచి పాడాల్సిన అవసరం లేదు. నా మనసులో పలుమార్లు ఆ పాట రిపీట్ అవుతా ఉంది, పలుమార్లు ఆ పాట నాలో రిపీట్ అవుతా ఉంది. కొన్ని పాటలు నా హృదయాన్ని తాకి పశ్చాత్తాపంలోకి నడిపిస్తాయి. ప్రతి పాటని నా బ్రతుకు నేను అన్వయించుకోగలుగుతా. అది ఎలా సాధ్యమో తెలుసా? నేను ఒక మంచి యవన స్థితిలో ఉన్నప్పుడు నాకు బాప్తిస్మం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి సాల్మాన్ అయ్య గారు ఒక మంచి దైవ సేవకుని ఆ మార్పుల ప్రాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ దైవ సేవకుడు నిజంగా నా ఎదురు వచ్చి జస్ట్ ఆయన నిలబడితేనే ఆయనలో నుంచి బలమైన ఆత్మ, ఆ స్పందన నాకు బాగా, ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా అర్థమైంది. ప్రియ దేవుని వల్లరా నాలో నుండి, గుండె లోతులో నుండి తెలియనటువంటి పశ్చాత్తాపం, దుఃఖం, కన్నీటితో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేయగలిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కన్నీటితో ప్రార్థన చేయడం అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో మొరపెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఏదున్నా, ఏ బాధ ఉన్నా, ఏ పరిస్థితి అయినా ప్రభు సన్నిధిలో కన్నీటితో నేను అది ప్రభువు తెలియపరిచానంటే నా హృదయంలో ఉన్న బండేదో తొలగిపోయినట్లుగా నేను చాలా నెమ్మది పడతా. ఆ అనుభవం నాకు ఉంది దేవుని వల్ల. ఈరోజు మన జీవితాల్లో ఏది కూడా తెలుసో తెలియకుండా, తెలిసి కూడా ఏదో ఎదుటోని డామినేట్ చేయడానికో పరిశుద్ధాత్మలు వచ్చి పొరపాటు పడకు దేవుని వల్ల. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, దావీదు సితారా వాయించినప్పుడల్లా సౌలుకు పట్టిన దురాత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతా. ఒక ఆత్మ అభిషేకం కలిగినటువంటి ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నా, ఆ స్పందన మనం కూడా అనుభవించవచ్చు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. పరిశుద్ధాత్మక శక్తి అది బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ శక్తి నీలోకి నాలోకి వస్తే మనం బలం పొందుకుంటాం, శక్తివంతులం అవుతాం. నిజంగా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఒక చక్కని మాట అన్నారు. ఈరోజు నువ్వు పెదవులతో ప్రార్థన చేస్తే ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతావు. కానీ అదే ఆత్మ నీకు తోడుంటే, బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అంటాం. అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షము విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలు. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. ఏ మాట అక్కడ? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము. ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, ఈ స్థలంలో కూడిన ప్రతి ఒక్కరు, మీలో ఎవరికైనా ఈ అనుభవం ఉందా చెప్పండి. ఎవరికైనా ఈ అనుభవం ఉందా అండి? ఉందా? ఉందన్న వాళ్ళు చేయొద్దండి. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వాళ్ళు కూడా ఎవరికైనా ఈ అనుభవం ఉందా?
అప్పుడు మేము ఒక అరగంట ప్రార్థన చేయమమ్మా, ఈ అనుభవం మాకేం తెలుస్తుంది అంటారు. నిజమే, సమయం అంతా వ్యర్థంగా ఆయమ్మతో ఆటతో వీటితో వ్యర్థంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఏదో ప్రార్థన చేసే వాళ్ళు కూడా కామెంటరీలు చేసుకుంటూ అపహాస్యం చేస్తూ అవహేళన చేసుకుంటూ ఏడ్చే వాళ్ళ మీద కూడా పొకాలు షికాలు చేసుకుంటూ పిచ్చాపాటి పనికి మాలిన తరంగా సమయాన్నంతా దోచుకునే బ్రతుకులు ఉన్నాయి. కానీ దేవునితో సమయం గడిపే అనుభవం ఎవరికైనా ఉందా? ఇక్కడ అంటున్నాడు, అటువలే ఆత్మ మన బలహీనతను చూసి మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు పనికెళ్ళి వచ్చి అలసిపోయి అలానే పడుకుంటావు, కానీ నీలో పరిశుద్ధ ఆత్మ అనుభవం నీలో ఉంటే నువ్వు బలహీనమైన శరీరంతో ఉన్న ఆ బలహీనమైన శరీరాన్ని బలపరిచి ఆత్మలో మూలుగుచు విజ్ఞాపన చేయడానికి సిద్ధపరచబడతాం. కానీ మనలో అనుభవాలు లేవే, ఉన్నాయంటారా? మరొక వ్యక్తిని చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. సౌలు ఉన్నాడు. ఈ సౌలుని సమూయేలు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దేవుడు అన్నాడు, సమూయేలు కొంచెం ముందుకు వెళుతూ ఉండు అని చెప్పి అక్కడ ఒక చిన్న మాట చెప్పాడు. చూడండి బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూద్దాం. ఇలాగు పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపురముండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరు దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూరా, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. హల్లెలూయా. అబ్బా, ఎంత మంచి మాట. ఇక్కడ సౌలుతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు నువ్వు చేరుదు. నువ్వు ఊరికి దగ్గరగా నువ్వు రాగానే స్వరమండలము, తంబురా, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. ఇక్కడ వీళ్ళందరూ ఎన్ని రకాల వాయిద్యాలు వాయిస్తున్నారండి. అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ కాదా? ఏంటి? చక్కల ఏంటి? మరి ఏంటి అవి? ఆ ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయించు వస్తారు. వారితో కలిసి నువ్వు కూడా ప్రకటన చేయి. నీ మీదికి బలమైన ఆత్మ దిగి వచ్చి స్వరమండలము, తంబుర ఇవి వాయిస్తున్నటువంటి వారు కనిపిస్తారు. వారు వెనుక ఈ ప్రవక్తలు ఉంటారు. వారు ప్రకటిస్తూ వస్తా ఉన్నప్పుడే ఏం జరుగుతుందట? యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగి వస్తుంది. ఆ ఆత్మ నీ మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు నువ్వు కూడా ప్రకటిస్తావు. అప్పుడే నీకేమొస్తుంది? క్రొత్త మనస్సు ఉందా అక్కడ? అప్పుడు నీకు క్రొత్త మనస్సు, నువ్వు ప్రకటన చేయించు ఉండగా నీకు క్రొత్త మనసు వస్తుంది. ఈరోజు దేవుని వాళ్ళరా, మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనలో ఏ మనసు ఉంటుంది? క్రొత్త మనసు, క్రొత్త జీవితం. లోకము నుండి వేరే, శరీర దురాశలకు వేరే, శరీర ఇచ్చలను దురాశలను చంపుకొని క్రీస్తు కోసం త్యాగపూరితంగా బ్రతికే అనుభవం మన బ్రతుకులోకి రావాలి.
అదేనా రోమపత్రికలో కూడా ఉంది, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము మగుడి. ఉందా? అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుని అక్కడ రాయబడి ఉంటుంది, మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు. ఈరోజు మనలో ఈ బ్రతుకు ఏమన్నా కనబడుతుంది? సౌలును అభిషేకించిన దేవుడు, సౌలు ఇక నువ్వు వెళ్ళి డోంట్ వరీ, ఏలీ సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోనలేదు. అక్కడ ప్రకటించే గుంపుతో కలు, స్తుతించే గుంపుతో కలు. సౌలు మీదకి ఆత్మ వచ్చినప్పుడే ఆత్మ బలముతోనే సౌలు కూడా ప్రవచించే అనుభవం, సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని ఒక మనిషి పేరు వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, నిజంగా ఆ ప్రవక్తల వెనక కూడా రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ వారు కూడా దేవుని స్తుతించిన అనుభవము ఉంది. ఈరోజు నీ నా జీవితంలో ఆత్మ అనుభవం వచ్చినటువంటి ఆ స్థితి మనలో లేకపోతే చాలా మందిని మనం అపోహపడతాం, అపోహ పెట్టిస్తాం. మనం భ్రమలో ఉంటాం, ఎదుటి వాళ్ళు కూడా భ్రమలో దించుతూ ఉంటాం. మనకు అసలు ఆ పరిశుద్ధాత్మ లోతు, ఒడ్డు నుండి రాలేస్తే లోతేం తెలుస్తుందని తెలుస్తుందా? ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ నది దగ్గర లోతు లోపలికి దిగితే కానీ ఆ లోతు ఏంటో తెలుస్తుంది, కడతో చూస్తే తెలుస్తుందా? పరిశుద్ధాత్మ అనుభవం కూడా అంతే. ఆ శక్తిని నువ్వు అనుభవిస్తే, ఆ పరిశుద్ధాత్మ నీలోకి నాలోకి వస్తే మన జీవితాల్లో మన మనస్సు మొదటిగా మార్చబడుతుంది. మన మనస్సులో రూపాంతరత, ధనం కోసమో వాటి కోసమో వీటి కోసమో వ్యర్థమైన ప్రయాసాలు కాదు, కానీ ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తు కోసం బ్రతికి నీతిగా 4 రోజులైన బ్రతికి చనిపోతే రాజ్యానికి ఆ బ్రతుకు మనం బ్రతకగలుగుతాం. ఈరోజు దేవుని వల్ల ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళితే గాడి సీమోను వెనక అనేక మంది ఆ సీమోను వెంబడించారు ఆ గాడిని చూసి. కానీ గారడి విద్యలు పరిశుద్ధాత్మ ముందు చెల్లుబడ్డాయని చెప్పండి. ఆ గారడి సీమోను యొక్క ఆ గారడి కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ఎదుట నిలబడ్డాయి. అప్పటి వరకు గారడి సీమోను వెంబడించినటువంటి వారందరూ కూడా ఆత్మ బలముతో ఫిలిప్పు అనేక మందికి దయ్యాలు వెదలగొట్టడం, స్వస్థత కార్యాలు జరగడం, ఇవన్నీ చూస్తే అందరు ఎవరిని వెంబడించడం ప్రారంభించారు చెప్పండి? ఫిలిప్పును వెంబడించడం ప్రారంభించారు. దేవుని వల్ల ఆ సందర్భంలోనే పేతురు యోహాను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మేడగది అనుభవానికి ముందు పేతురు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం చూసామా మనం? అప్పటిలో ఆ అనుభవంలో పేతురు దుడుకు స్వభావం కలిగిన అనుభవం, అబద్ధమైన స్వభావం. పలుమార్లు పేతురు నోటిని సాతాను కంట్రోల్ చేసిన పరిస్థితి. యేసయ్య అన్నాడు, సాతానా నా వెలుగుకు పోమని. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ పేతురులో ఉండి పేతురు చేతుల నుంచి ప్రార్థన చేస్తే కార్యం జరిగిందా? జరగలేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఆ మేడగది అనుభవంలో ఆ అపోస్తులందరూ అక్కడ రాయబడి ఉంటది, వారు ఏక మనసుతో కూడి ఉన్నారట. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవునితో నీ హృదయం ఐక్యపరచబడిందా? నీతో కలిసి దేవుని రక్తంలో పాలుగొంపులు పొందుతున్నా దేవుని రక్తము చేత కడగబడినటువంటి దేవుని యొక్క బిడ్డలందరితో మనసు కలిపి అనుభవం ఉందా? నీ దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు, రాణాల గురించి వదిలేస్తావు. నీకు లేక వేరొక ఎవరికైనా ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఇచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు, ఎవరన్నా వదిలేస్తావు. ఇదే పరిశుద్ధాత్మ అనుభవం. దేవుని వల్లరా ఆత్మ వారిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, ఎక్కడ పని చేయమంటే అక్కడ చేశారు. ఏ సేవకుని మీదకి జగడాలకి కలహాలకి రేపేది పరిశుద్ధాత్మ కాదని దురాత్మే. ఇక్కడ సౌలు వెరపించింది, సౌలు దావీదు మీద విసుగు చూపింది దురాత్మతోనే కదా, దేవుని ఆత్మతోనా? రోజు దేవుని బిడ్డారా, యేసు జగడమానడు కేకలు వేయడు,
చావుని హెచ్చింపును ఓర్వలేని దేవుని ఆత్మ కదమ్మా. అంతేనా? జాగ్రత్త. పరిశుద్ధాత్మకు విరోధమైన ఏ బోధ నిలవదు, ఏ పరిస్థితిలో నిలబడదు. నేను కాదు, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటే మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా ఏమి లేదు, క్షమాపణ లేదు. కాబట్టి దేవుని వాళ్ళరా, ఈ సౌలు మీదికి కూడా దేవుని ఆత్మ వస్తే, ఈ దేవుని ఆత్మ బలముతో ప్రకటించి ప్రవచించే అనుభవంలోనికి సౌలు వచ్చాడు. ఆ ఆత్మ అనుభవం, ఆ రుచి అది మనకు తెలియకుండా, ప్రార్థన జీవితం మనలో లేకుండా, దేవునితో ఐక్యపరచబడే బ్రతుకు లేకుండా, దేవుని బిడ్డలతో ఐక్యపరచబడిన బ్రతుకు లేకుండా మనకు తెలిసిన ఏంటి? కట్టుబాట్లు, సిద్ధాంతాలే. మొండిగా, మూర్ఖంగా, కొట్లాటలతో, తగాదాలతో, జగడాలతో ఎదిగే వాళ్ళు ఎదగనివ్వకుండా పతనం చేసే బ్రతుకు ఆ పరిశుద్ధాత్మ అనుభవం. దేవుని బిడ్డ, కానీ నేను ఒక్కటి నమ్ముతాను, పిలిచిన దేవుడు విడిచిపెడితే తప్ప ఎవరు కూడా ఏది చేయరు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వల్లరా, అందుకే మోషే ఒక నరహంతకుడిగా మిద్యాను దేశానికి పారిపోయాడు. అదే మోషేని దేవుడు పిలుచుకున్నాడు. మోషే, నువ్వు నరహంతకుడు, నువ్వు అవసరం లేదని చెప్పేసి దేవుడు నెట్టేలా, మోషే నువ్వే ఇశ్రాయేలు నడిపించిన నాయకుడుగా నువ్వే కావాలన్నాడు. యాకోబు మోసగాడు మోసగాడు అన్నారు, కానీ అదే మోసగాడైనటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడతావో, ఎవరినైతే నువ్వు తోలనాడి కించవచ్చి అనచాలని అబ్బాయిని నడిచాలని సంబరపడతావో, వారినే దేవుడు తన ప్రణాళికలో ఉంచుకుంటే నిజంగా మంది మార్పులంతా అవి ఇవి చేయగలుగుతావేమో, ఆత్మ ప్రణాళికను రద్దుపరచగలుగుతావా? తండ్రి చిత్తాన్ని రద్దు చేయగలుగుతావా? తండ్రి అభిష్టాన్ని రద్దుపరచగలుగుతావా? చెప్పండి. దేవుని వాళ్ళరా, అందుకే మోషే 40 దినాలు సీనాయి కొండ మీద ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. దేవుని స్వరమైన అనుభవం మోషేకు ఉంది. దేవుని వాళ్ళరా, ఆ మోషేని దేవుడు గొప్ప ప్రవక్తగా అభిషేకిస్తే, ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు కానాను ప్రయాణంలో ఎర్ర సముద్రం అడ్డొస్తే, ఆ ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? 2 పాయలుగా ప్రభువు చీల్చిన ఆ సందర్భంలో దేవుని వాళ్ళరా, మోషే అక్కైన మిరియాము కూడా ఏం చేసిందో చూద్దాం బైబిల్ గ్రంథంలో. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు నగు మిరియాము తంబులను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. అబ్బా, ఏం చేస్తుంది? ఈమె కూడా ఒక ప్రవక్త్రి అట. ఈమె తంబురు చేత పట్టుకొని ఉన్నది. అయితే స్త్రీలందరూ తంబులతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఎందుకని? వారి యొక్క ప్రయాణంలో, వారి యొక్క కానాను యాత్రలో, ఆ కానాన్ని చూడడానికి వారు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుని వాళ్ళరా, వారి ప్రయాణానికి ఏదంటే వచ్చింది? ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడినటువంటి ఆ తరుణంలో దేవుడు చేసినటువంటి ఆ ఘనమైన కార్యాన్ని, దేవుడు చేసిన ఉన్నతమైన కార్యాన్ని, తన ప్రజలను ఆరిన నేల మీద నడిపించినటువంటి ఆ దేవుని గొప్పతనాన్ని గణపరుస్తూ వాళ్ళు ఏం పట్టుకున్నారు? స్త్రీలందరూ కూడా తంబురలతోనూ నాట్యములతోనూ ప్రభువుని గానం చేయొచ్చు. మరి ఆమె వెంబడి వెళ్ళలేదా అక్కడ? ఎందుకు? దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఆత్మ అనుభవం ఉండి ఆ అభిషేక బలంతో. ఈరోజు చాలా మంది నువ్వు నేను అందరం పాడతాం, నువ్వు నేను అందరం కూడా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాం, కానీ ఆత్మ అనుభవం ఉండి పాడే పాట వేరు, ఆత్మ అభిషేకం కలిగి వాయించే వాయింపు వేరు. అందరూ వాయిస్తారు, అందరూ పాడతారు, కానీ దేవుని వందరా బైబిల్ గ్రంథం అంటుంది,
నేను ఆత్మతో పాడదని మనసుతో పాడదు. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా. హృదయం యేసు లేని హృదయంతో ఎంతబడిన ఉపయోగం ఏముంది? హృదయంలో యేసుకు కాక లోకానికి, పాపానికి, శరీర దురాశలకి, వీటన్నిటికీ తావు పెట్టుకొని ఎంతబడిన మనకు ఉపయోగం ఏముంది? నీవైనా నేనైనా ఎవరైనా అని దేవుని వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు దేవుడు చేసిన ఘనమైన కార్యాలను పొగుడుతూ ఏం చేశారు? గానం చేశారు, స్తుతించారు. వారు ఆ టైంలో ఉన్నటువంటి ఆ తమ్ముర, సన్నాయి, సితార వాటిని వాయించుకుంటూ ప్రభువుని కనపరిచారా లేక వ్యర్థమైన ఏమన్నా పాడారా? చెప్పండి. ఈరోజు చేసినప్పుడు నేను పాడతా వేసే పాటేనా? అవునా? మన ముందు మహానుభావులు గొప్పవాళ్ళు ఏవి మాస్లామణి గారు, తర్వాత ఏడి సికామణి గారు, గొప్ప గొప్ప దైవ సేవకులు అందరూ కూడా వాళ్ళు గొప్ప గొప్ప పాటలు రాశారు. ఏందమ్మా ఏంది? బండ బండ ఏంటిది? ఏం లేదు. ఒకరి 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 ఏంటిది? బండ ఏందమ్మా? ఏమి ఏం అడిగారా? ఏందా పెట్టుతా? ఏందేముందాడా? వద్దులు ఊరుకు. ఏది? బొంక బొంక దగ్గరికి వెళ్తా. ఏది ఏది? ఏందమ్మా? అలా టాక అదా మరేంటి? బియ్యాలి బియ్య